చూస్తారు మేడం కవిత? న్యాయం గెలిచింది అని చూస్తాము. ఇది కేసు అనేది మొదటి నుంచి చెప్తున్నప్పటికీ అసలు కావాలని ఇరికించారని చెప్పేసి, అది కేసే లేదని చెప్పేసి మొదటి నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, అంతెందుకు ఇదే ఎన్డీఏ కూటమిలో ఉన్న రాహుల్ గాంధీ గారు సైతం అంటూనే ఉన్నారు. సో ఈరోజు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆ రకంగా తీర్పు ఇవ్వడం అనేది న్యాయం గెలిచిందిగా ఫీల్ అవుతున్నాం. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కస్టడీలో ఎలా ఉంచుతారు అని చెప్పేసి సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది అన్నప్పుడే అర్థం చేసుకోవాలి మనం ఇది ఎటువంటి కేసు, ఏ రకంగా ఇబ్బంది పెట్టడానికి కేసీఆర్ గారు ఎంత బలమైన నాయకులో, బీఆర్ఎస్ పార్టీ ఎంత బలమైన నాయకత్వం కలిగిన పార్టీయో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే ఈ రకంగా ఇబ్బంది పెట్టడానికి కవిత గారిని అరెస్ట్ చేశారన్న సంగతి కూడా తెలుసు. బీఆర్ఎస్ ను విలీనం చేసుకుంటారన్న ఒక చర్చ జరిగింది కాబట్టి కవిత గారు బయటకు వచ్చారంటారు. ఇప్పుడు ఈరోజు తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి బీఆర్ఎస్ పార్టీలో కవితక్క గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు, కేసీఆర్ గారితో సహా చాలామంది నాయకులు ఏ రకంగా పోరాటం చేశారన్న సంగతి తెలుసు. ఇది ఒక తప్పుడు కేసు. ఈ కేసు విషయంలో ఈరోజు జ్యుడిషియల్ ఇచ్చిన తీర్పును చూస్తే అర్థమవుతుంది. దాంట్లో ఎన్నో అపోహలు ఇష్టం ఉన్నది మాట్లాడతారండి, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదుగా మేము ఫీల్ అవుతున్నాం. వాళ్ళు ఎన్నైనా వ్యాఖ్యలు చేసుకోండి, ఇక్కడ న్యాయం ఉంది కాబట్టి ఆ రకమైన తీర్పు వచ్చింది.